హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు న్యాయ నిర్ణయం. ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఆస్తి పంపకంలో వారికి ఒక పొలం గురించి తగాదా వచ్చింది. ఆ పొలం తనకే రావాలని ఎవరి మటికి వారు వాదించారు. ఆ పొలం మీద ప్రతి ఒక్కడికి పూర్తి హక్కు ఉండటం చేత మధ్యవర్తి నిర్ణయం చేయడం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు ముగ్గురు అన్నదమ్ములు ఒక న్యాయాధిపతి వద్దకు వెళ్ళి తమ తగాదాలో తీర్పు చెప్పమన్నారు. ముగ్గురి వాదాలు విని న్యాయాధికారి వారితో, రేపల్లా ఆలోచించి ఎల్లుండి తీర్పు చెబుతాను, ఎల్లుండి నా వద్దకు రండి అని చెప్పాడు. న్యాయాధికారి అలా చెప్పాడే కానీ ఎంత ఆలోచించినప్పటికీ ఎవరి పక్షంగా తీర్పు చెప్పాలో ఆయనకి తోచలేదు. ఆ పొలం మీద ఆ ముగ్గురికి సమంగానే పూర్తి హక్కు ఉన్నట్టు కనపడింది. అయినప్పటికీ న్యాయాధికారి అయిన వాడు తగాదాలో ఏదో ఒక విధంగా తీర్పు ఇచ్చి తీరాలి కనుక యుక్తిని ప్రయోగించి తీర్పు చెప్పడానికి న్యాయాధికారి నిర్ణయించుకున్నాడు. గడువు నాటికి ముగ్గురు అన్నదమ్ములు న్యాయాధికారి వద్దకు వచ్చారు. చట్టరీత్యా ఆ పొలం మీద మీకు గల హక్కులన్నీ పరిశీలించాను, కానీ నేను తీర్పు చెప్పే ముందు మీ గురించి కొన్ని విషయాలు నాకు తెలియాలి. అందుకని నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానాలు చెప్పండి. మీరు ముగ్గురు సోమరిపోతుల్లాగే ఉన్నారు, కానీ మీ ముగ్గురులోనూ ఎవరు ఎక్కువ సోమరిపోతు అని న్యాయాధికారి అడిగాడు. ముగ్గురు నేనంటే నేను అని అన్నారు. నేను దారికి అడ్డంగా పడుకొని ఉండగా అటుగా పశువుల మంద వస్తే వాటి కాళ్ళ కింద నలిగైనా పోతాను గాని దారిలో నుంచి లేవను అన్నాడు పెద్దవాడు. నేను పడుకున్న ఇల్లు అంటుకొని మంటల మీదకు వస్తున్నా నిన్ను లేవను అన్నాడు రెండోవాడు. పైనుంచి బూజు కంట్లో పడుతున్నా కళ్ళు మూసుకోలేనంత ఒళ్ళు బద్దకం నాకు అన్నాడు మూడోవాడు. ఎవరికి ఎవరు తీసిపోయేట్టు లేరే, సరే ఇది చెప్పండి, మీలో కల్లా ఎవరు వయసులో పెద్ద అన్నాడు న్యాయాధికారి. అన్నదమ్ములు మళ్ళీ నేనంటే నేను అని అన్నారు. పిల్లులు కాళ్లకు అడ్డం వస్తే మనుషులు వాటిని తన్నని రోజులు నాకింకా జ్ఞాపకం అన్నాడు పెద్దవాడు. ఆడవాళ్లు ఒకళ్ళనొకళ్ళు ఎత్తుపొడుచుకొని రోజులు నాకు బాగా జ్ఞాపకం అన్నాడు రెండోవాడు. 10 మందిలో ఒకడు నిజం చెప్పేవాడుండిన రోజులు నేను ఎరుగుదును అన్నాడు మూడోవాడు. అలా అయితే మీలో ఎవరు పెద్ద అనేది తేల్చడం కష్టమే. మరి చూడండి, మీలో ఎవరికి చూపు బాగా ఆనుతుంది అని అడిగాడు న్యాయాధికారి. 10 మైళ్ళ దూరాన ఉండే ఆ కొండపైన కూర్చున్న పక్షి కళ్ళార్పితే అది నాకు కనిపిస్తుంది అన్నాడు పెద్దవాడు. ఆ పక్షి కంట్లో నలుసుపడి అది కళ్ళు ఆర్పుతున్నది, ఊరికేని కూర్చున్నది నేను చెప్పగలను అన్నాడు రెండోవాడు. ఆ పక్షి కంట్లో పడినది ఏ నలుసైనది నేను చెప్పగలను అన్నాడు మూడోవాడు. ముగ్గురేనే. మరొక సంగతి, మీలో ఎవరు ఎక్కువ చలాకీ అయిన వాళ్ళు అని న్యాయాధికారి అడిగాడు. నేనేలేండి, ఒక పొలంలో ఒక వేట కుక్కను కొన్ని కుందేళ్లను పెట్టి నన్ను వదలండి, నేను ఒంటి కాలితో గెంతుతూ కుందేలు ఒక్కటి కూడా పొలం దాటి బయటకు పోకుండా చూడగలను అన్నాడు పెద్దవాడు. అదొక లెక్క. కొండ మీద కోటకు చూసారా, దానికి కప్పు లేదు, వాకిళ్లకు తలుపులు లేవు, ఎప్పుడూ హోరుగాలి వీస్తూ ఉంటుంది. ఆ కోట నిండా ఈకలు నింపండి, ఒక్క ఈక కూడా కోట నుంచి ఎగిరిపోకుండా ఆపగలనా అన్నాడు రెండోవాడు. నేను అవేమీ చెయ్యను గాని పరిగెత్తే గుర్రం కాలికి లాడం తగిలించి మేకులు కొట్టగలను అన్నాడు మూడోవాడు. ఇంకొక సంగతి కూడా చెప్పేయండి, మీ ముగ్గురులోనూ ఎవరు ఎక్కువ తెలియగలవాళ్ళు అని న్యాయాధికారి అడిగాడు. నా తెలివితేటలు అద్భుతం లేండి, ఏ మనిషి జుట్టు రంగైనా చెప్పండి, కొలిచినట్టుగా వాడికి చొక్కాను కుట్టేస్తాను అన్నాడు పెద్దవాడు. నేను కొలిచినట్టుగా చొక్కా కుట్టేస్తాను, నాకు జుట్టు రంగు కూడా అవసరం లేదు, మనిషి దక్కటం వినిపిస్తేనే చాలు అన్నాడు రెండోవాడు. న్యాయాధికారి మూడోవాడి కేసు తిరిగి నీ మాటేమిటి అన్నాడు. నా తెలివితేటలా, ఏ వ్యాజ్యంలోనైనా తీర్పు చెప్పవలసి వస్తే ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పటికీ చచ్చిన రెండో కంటి వాడికి ఆ సంగతి తెలియనివ్వను అన్నాడు మూడోవాడు. వెంటనే న్యాయాధికారి గొంతు సవరించుకొని, మీరు తెచ్చిన తగాదాలో గల న్యాయ సూత్రాలన్నింటినీ పరిశీలించిన మీదట ఈ పొలం మీలో మూడోవాడికి చెందుతుందని నేను నిర్ణయించాను, ఆ ప్రకారమే తీర్పు కూడా ఇచ్చేస్తున్నాను అన్నాడు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.